మరి మా నేరెళ్ళ శారద గారు రావాలి, మొత్తం అమ్మాయిలే ఉన్నారు, మరి ఇక్కడికి ఎందుకో పోదు మహిళా కమిషను? నారాయణ, శ్రీ చైతన్య వీటికే మా నేరెళ్ళ శారదక్క వెళ్తారా? మా మా బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి మహిళా విద్యార్థులు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇన్స్పెక్షన్ మహిళా కమిషన్ పోరా? దీనికి సుమోటోగా మీరు ప్రభుత్వం మీద మీకు దమ్ములు ఉంటే కేసులు పెట్టండి, ఇన్స్పెక్షన్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. అందరూ అమ్మాయిలే కదా, మరి మహిళా కమిషన్ కిందకి కూడా వస్తుంది ఇది కేసు. మరి నేరెళ్ళ శారద గారు పోవాలి. ప్రైవేట్ స్కూళ్ళతో ప్రైవేట్ కాలేజీలతోటి మహిళా కమిషన్కి ఏం పని? ఇప్పుడు నిజంగా వెళ్ళాలనుకుంటే మహిళా కమిషన్ నుంచి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలా? గవర్నమెంట్ ప్రైవేట్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్ మీద గురుకులాల మీద కూడా మహిళా కమిషన్ దృష్టి పెట్టాలా? అక్కడ ఏ వార్డెన్ సతాయిస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, ఎవడు ఎట్లా పోయిండు, ఎవరినైనా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారా ఆడపిల్లలను, ఏం చేస్తున్నారు? మహిళా కమిషన్ బాధ్యత. వాళ్ళు ఎట్లనైతే నారాయణ చైతన్యకు పారాయణ చేస్తుర్రో ఇంకా పారాయణం అంతా కూడా ఇట్లా చేయాలి, ఇక్కడ చేయాలి, ఇటువంటి స్కూల్స్కి వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఈ వార్త ఎవరు రాసిర్రు? నమస్తే తెలంగాణ రాసింది. ఎందుకు రాసిండ్రు? నమస్తే తెలంగాణ ఎవరిది? బీఆర్ఎస్ది. ఎందుకు? ప్రతిపక్ష. ఇదే వార్త వాళ్ళ గవర్నమెంట్లు ఉన్నప్పుడు రాయారు, నమస్తే తెలంగాణ రాయారు. గవర్నమెంట్లో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి. ఆ దారుణాలు నమస్తే తెలంగాణ రాసిందా? ఎన్నడు రాయలే. ఆ మెయిన్ పేజ్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు తప్ప మిగతా వాళ్ళకు మిగతా మంత్రుల ముఖాలు కూడా ఆ పేపర్ మీద ఉండేవి కావు. మళ్ళీ ఏంది? దాన్ని ఎవరు మెప్పాలి? నెల మామూలు ఇవ్వాలట వీళ్ళు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత ఇస్తూ ఉండాలి వాళ్ళకి. ఈ జిల్లాకింత ఈ జిల్లాకింత అని పైసలు వాళ్ళు చందాలు వేసుకొని నడిపించేటువంటి పరిస్థితికి వచ్చిందా? ఓకే. ఈ రోజున ఈ గురుకుల ఎందుకు సర్చ్ చేస్తున్నామంటే ఈ రోజున అసలు తెలంగాణకి మూలమైన తెలంగాణకే కాదు ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్రంకైనా కూడా విద్యార్థులే రేపటి భవిష్యత్తు. వీళ్ళకు ఓట్లేయాలన్నా నెక్స్ట్ 2021 ఎలక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళే యువకులు అవుతారు, యువతరం అవుతారు. వాళ్ళ ఓట్లు చాలా కీలకం. అటువంటి వాళ్ళది ప్రతి పత్రిక కూడా మర్చిపోయి ఎవ్వరు కూడా గురుకులాలకి సంబంధించినటువంటి వార్తలు, ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించినటువంటి వార్తలు ఎవరు కూడా రాసే పరిస్థితి లేదు, ఎవరు కూడా రాయట్లేదు. అంటే నమస్తే తెలంగాణ కూడా ఎందుకు రాసిందిరా నాయన అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాసిండు. అదే పత్రిక గవర్నమెంట్ నుండి రాస్తుండేనా? అటువైపు కూడా చూసేది కాదు, పైగా రిపోర్టర్లకి పైసలు ఇచ్చి ఇంకా మేనేజ్ చేస్తుండే, గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తుండే. ఇది పరిస్థితి. నిజంగా నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే మీ సొంత జిల్లాలోనే ఇటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉంటే ఇక తెలంగాణలో మిగతా పరిస్థితి ఏంటి? ఈ రోజున తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు టార్గెట్ ఏంటి? తెలంగాణను జింగ్ అమేజింగ్ రైజింగ్ తెలంగాణ చేయడమా? కాదు, 1,00,000 కోట్లు సంపాదించాలనే టార్గెట్. 1,00,000 కోట్లు సంపాదించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయితే ఏంది, కాకపోతే ఏంది? మళ్ళా ఆయన ఏ పార్టీ కన్నా పోతాడు, ఇంత పైసలు ఇచ్చేసి రాజ్యసభ కొనుక్కొని బీజేపీలు ఉంటాడు రేవంత్ రెడ్డి. లేదా కొత్త పార్టీ పెడతారు, కొత్త పార్టీ పెట్టినా ఎట్లాగో రేవంత్ రెడ్డికి వర్కౌట్ కాదు. రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణలో భయభ్రాంతులకు గురవుతున్నారు. రేవంత్ రెడ్డి అంటే సామాన్య భూములు దోచుకుంటాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటే ఇట్లా అయిపోయింది మరి పరిస్థితి. పోయి సర్వే చేయించుకోమనంటే రేవంత్ రెడ్డిని సర్వే చేయించమని చెప్పండి. రేవంత్ రెడ్డిని ఎవరి ద్వారా పావులు కదుపుతున్నాడు రేవంత్ రెడ్డి? ఈ రోజున వాళ్ళ అన్నదమ్ముల ద్వారా పావులు కదుపుతున్నాడు, ఫహీం ఖురేషీ ద్వారా పావులు కదుపుతున్నాడు. మరి అదే రేవంత్ రెడ్డి నువ్వు ఎంతనన్నా ఎక్కువ ఎంతనన్నా తిను, కానీ ఉన్నోళ్ళ దగ్గర దాచుకుంటావో మీ ఇష్టం. సామాన్యుల కడుపు కొట్టకయ్యా, సామాన్యుల కడుపు కొట్టకు. పేద విద్యార్థులకు మిగిలింది ఆ గవర్నమెంట్ పాఠశాలలు, ఆ గురుకుల విద్యార్థులు చదువుకునేది ఎవరు? ఈ రోజున వెనుకబడినటువంటి కులాలు కాదు, వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు. ఈ రోజున వాళ్ళ కడుపు కొట్టకు, ఆ పాపం చుట్టుకోకు. ఉన్నోళ్ళ దగ్గర ఏమన్నా కొట్టుకొని తిను, ఉన్నోళ్ళ దగ్గర ఏమన్నా తిన్ను, లేనోళ్ళ దగ్గరికి మాత్రం దయచేసి రాకు.